నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఈరోజు మనం మాట్లాడుకునే కార్ మహీంద్రా నుంచి 3X కానీ 3Xలో మనకి రెవెక్స్ అనే కొత్త వేరియంట్ అయితే లాంచ్ అయింది. దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంది, ఇది ఎందుకు వాల్యూ ఫర్ మనీ, ఒక వాల్యూ ఫర్ మనీ కాదా, దీంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి, కాస్మెటిక్ చేంజెస్ అని అన్ని వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ ఫ్రంట్ లుక్ వస్తే మనకి 3Xలో బ్లాక్ డాట్ వస్తుంది, కానీ దీంట్లో మనకి బాడీ కలర్డ్ గ్రిల్ అయితే ఇచ్చారు విత్ సమ్ సిల్వర్ ఫినిష్. మనకి మహీంద్రా లోగో కూడా సిల్వర్ ఫినిష్లో వస్తుంది. లైట్స్ ఆర్ మోర్ ఓవర్ ద సేమ్ నార్మల్ XUV 3Xలో వచ్చినట్టే వస్తుంది. సో ఈ XUV 300 ఫేస్ లిఫ్టే, కానీ దీంట్లో 3X వచ్చింది. 3X వచ్చినప్పటి నుంచి చాలా బజ్ అయితే క్రియేట్ చేసింది. సో దాంట్లో అందుకోసమే కావచ్చు ఈ రెవెక్స్ అనే వేరియంట్ తెచ్చారు. ఫ్రంట్ సైడ్ గ్రిల్ కొంచెం స్పోర్టీ చేశారు. సైడ్ వ్యూస్కి వస్తే మనకి బ్లాక్ డౌట్ అలా వీల్స్ ఇస్తారు. 205/65R 16 ఇంచెస్ టైర్స్ అయితే మనకు వస్తున్నాయి. సో దీంట్లో మొత్తం బ్లాక్ డౌట్ అలా వీల్స్ అయితే ఇస్తున్నారు. సో వైట్ కలర్లో అయితే ఇంకా ఎన్హాన్స్ అయింది, రెడ్లో కూడా ఉంటుంది ఆల్మోస్ట్. ఈ వేరియంట్లో బ్లాక్ డౌట్ అలా వీల్స్ అయితే వస్తాయి. సో రెవెక్స్ వేరియంట్ ఇది టాప్ వేరియంట్. సో అందుకోసమే మనకి బాడీ కలర్డ్ ఓవర్వేఎం అయితే వస్తుంది. అండ్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ సింగిల్ పిన్ పానరామిక్ సన్ రూఫ్ కూడా ఈ వేరియంట్లో వస్తుంది మనకి. సో మోస్ట్లీ ఈ కాంపిటీటర్లో పానరామిక్ సన్ రూఫ్ మోస్ట్లీ రాదు. అండ్ అంతేకాకుండా ఇక్కడ రెవెక్స్ బ్యాజింగ్ అయితే క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో కొంచెం స్పోర్టీగా అయితే చేయడం అయితే జరిగింది ఆ లుక్ ఎన్హాన్స్ అయ్యానికి. మనకి ఇక్కడ రియర్ వ్యూ కెమెరా అండ్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. సో 3X బ్యాజింగ్, అక్కడ మళ్ళీ రెవ్ బ్యాజింగ్. సో దీంట్లో ఓన్లీ బ్యాజింగే కాకుండా కాస్మెటిక్ చేంజెస్ కాకుండా ఇంజన్లో కూడా పర్ఫార్మెన్స్ కూడా చేంజెస్ అయితే మనకు కనిపిస్తాయి. సో దీంట్లో అయితే మనం మెచ్చుకోవచ్చు మహీంద్రాని, నామకే వాస్తే కాస్మెటిక్ చేంజెస్ కాకుండా. సో దీంట్లో మనకి వైజర్ అన్నీ వస్తాయి. మనకి రూఫ్ కూడా ఆల్ బ్లాక్ డౌట్ రూఫ్ అయితే వస్తుంది ఈ వేరియంట్లో. అండ్ మోరోవర్ టాప్ ఎండ్లో వచ్చే ఫీచర్స్ అన్నీ వస్తాయి నార్మల్ 3Xలో వచ్చేది. అండ్ ఇక్కడ మళ్ళీ రెవెక్స్ బ్యాజింగ్. సో మొత్తం పియానో బ్లాక్ టైప్లోనైతే టచ్ అయితే ఇచ్చారు. సో వైట్ కార్లో ఇది చాలా ఎన్హాన్స్ అవుతుంది, వేరే కలర్లో కూడా మరి ఇంత ఎన్హాన్స్ కాదేమో ఈ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనేది. సో డిక్కీ ఓపెన్ చేస్తే మనకి డిక్కీలో కొంచెం మైనస్, అదొక్క డ్రాబ్యాక్. ఎందుకంటే మనకి డిక్కీ స్పేస్ 295 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది, స్లైట్లీ లెస్ దెన్ కాంపిటీటర్స్. సో అదొక్క డ్రాబ్యాక్. అండ్ అంతే, దీని గురించి మాట్లాడడానికి ఎక్కువ ఏం లేదు. సో నెక్స్ట్ నార్మల్ ఈ రెవెక్స్ GDI మాన్యువల్ ఈ కార్ అయితే దీంట్లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. 130 PS పవర్ అండ్ 230 Nm ఆఫ్ టార్క్ అయితే ఇస్తుంది. ఈ క్లాస్లో హైయెస్ట్ పవర్ ఫిగర్స్ అయితే మనం అనొచ్చు కాంపిటీటర్స్ తోటి పోలిస్తే. సిటీలో స్మూత్ పికప్ అండ్ ట్రాఫిక్లో కూడా మేనేజబుల్ క్లచ్ అండ్ స్మూత్ గేర్ షిఫ్ట్ అయితే మనకి ఈజీగా వస్తుంది. హైవేలో కూడా ఓవర్టేక్ చేయడానికి చాలా కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది ఈ ఇంజన్. టర్బో లాగ్ కూడా ఎక్కువ కనిపించదు. సో ఇంటీరియర్కి వెళ్ళిపోతే ఇప్పుడు మనకి చాలా సాఫ్ట్ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. పియానో బ్లాక్ అండ్ వైట్ ఫినిష్ తోటి అయితే మనకి ఆ డ్యువెల్ టోన్ తోటో ఇంటీరియర్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ చాలా కంఫర్టబుల్ అయితే క్వైట్ ఓకే, మనకి ఇద్దరు అయితే మంచిగా కూర్చోవచ్చు. నాకు సీటింగ్ కంఫర్ట్లో పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ముందరికి వెళ్ళిపోతే మనకి పియానో బ్లాక్ అండ్ వైట్ ఫినిష్ తోటి అయితే ఇవ్వడం జరిగింది, చాలా ప్రీమియంగానైతే కనిపిస్తుంది ఇది. సో డ్యువెల్ టోన్లోనైతే మనకి ఇది అయితే ఉంటుంది. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, సూపర్ రెస్పాన్సివ్గా అయితే ఉంటుంది. 3Xలో లగ్జరీ వేరియంట్లో వచ్చినట్టు మనకి లెవెల్ 2 అడాస్ అయితే రాదు. సో అవి కావాలంటే మనకి లగ్జరీ ప్యాకేజ్ తీసుకోవాలి. సో మోర్ ఓవర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే మనకి XUV 700 థార్ రాక్స్లో వచ్చినట్టయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. సో దీంట్లో ఏం చేంజెస్ లేవు, ఇంటీరియర్లో పెద్ద చేంజెస్ ఏం లేవు. సో ఈ బ్లాక్ అండ్ బేజ్ కలర్ కాంబినేషన్ తప్ప. సో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లో కూడా ఆప్షన్ ఉంది. ప్రైజింగ్ విషయానికి వస్తే రెవెక్స్ వేరియంట్లో 3-4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఇది టర్బో వేరియంట్. సో టర్బో GDI టాప్ వేరియంట్ రెవెక్స్లో ఇది ఆల్మోస్ట్ మనకి 13 to 14 lakhs ఆన్ రోడ్ అయితే పడుతుంది. సో ఈ పర్టికులర్ వేరియంట్ కాంపిటీషన్ అయితే నెక్సాన్, వెన్యూ, ఫ్రాంక్స్, సోనెట్ ఉంటాయి. కానీ పర్ఫార్మెన్స్ అండ్ బిల్డ్ క్వాలిటీలో చూసుకుంటే 3X ఒక స్ట్రాంగ్ కంటెండర్ అయితే చెప్పాలి. అండ్ ఆల్సో టర్బో ఇంజన్ అయినా సిటీలో అయితే మనకి 13-14 అయితే వస్తుంది అకార్డింగ్ టు డ్రైవింగ్ స్టైల్. హైవేలో కరెక్ట్ నడిపితే 18 దాకా అయితే మనకి ఇవ్వచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా స్టాండర్డ్ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది, గుడ్ ఎనఫ్ టు ఇండియన్ రోడ్స్. సో ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి మీకు కొంచెం బూట్ స్పేస్లో కాంప్రమైజ్ అయినా సరే ఫన్ టు డ్రైవ్ ఉండాలి. అండ్ అంతేకాకుండా రిచ్ ఆన్ సేఫ్టీ అండ్ ఫీచర్స్ కూడా ఉండాలి. పానరామిక్ సన్ రూఫ్ బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అయితే వస్తుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేయాలి మనకు ఒక 13-14 lakhsలో అంటే ఈ కార్ బెస్ట్ ఆప్షన్. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్